బంధువుల నుంచి దాచవలసిన 11 రహస్యాలు అవేంటో తెలుసుకుందాం. మొదటి రహస్యం, కుటుంబ కలహాలు. ఇంటి గొడవలను మరియు వివాదాలను బంధువులకు చెప్పవద్దు. ఇలాంటి విషయాలను జనం తరచుగా గాసిపులుగా మార్చి ప్రచారం చేస్తూ ఉంటారు. దీనివల్ల సమస్య మరింత పెరుగుతూ ఉంటుంది, సమస్య మాత్రం తగ్గదు. రెండవ రహస్యం, మానసిక వేదన. మీ మానసిక దుఃఖాన్ని మరియు బాధను ఏ బంధువులతోనూ పంచుకోవద్దు. ప్రతి ఒక్కరూ సానుభూతి చూపుతారని అనుకోవద్దు. కొందరు మీ బలహీనతను ఆయుధంగా కూడా మార్చుకోవచ్చు. మూడవది, నిజమైన ప్రేమ. మీ ప్రేమ విషయంలో ఇతరులు తలదూర్చడం వల్ల బంధంలో అనుమానాలు మరియు దూరం పెరగవచ్చు. మీ వ్యక్తిగత అనుబంధాలను లోకానికి తెలియకుండా కాపాడుకోవడం వల్ల మీరు సురక్షితంగా అయితే ఉంటారు. నాలుగవది, మీ ఆదాయం గురించి ఎప్పుడు చెప్పవద్దు బంధువులకి. మీ సంపాదన గురించి బంధువులకి చెప్తే అసూయ, పోలికలు మరియు అవసరమైన ఆర్థిక ఒత్తిడి పెరుగుతాయి. మీ ఆదాయం గురించి ఎంత తక్కువ మందికి తెలిస్తే మీ జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. ఐదవది, గతకాలపు కష్టాలు. గతంలో మీరు పడ్డ కష్టాలు, జరిగిన అవమానాలు లేదా పాత విషయాల గురించి పదే పదే చెప్పవద్దు. జనం మీ కష్టాన్ని గుర్తించరు, కానీ మీ బలహీనతలను మాత్రం గుర్తుంచుకుంటారు. ఆరవ రహస్యం, భవిష్యత్తు ప్రణాళికలు. మీ భవిష్యత్తు లక్ష్యాలను అందరికీ దాటి చెప్పవద్దు. ఇలా చేయడం వల్ల శత్రువులు ఎక్కువైపోయి మీ పనులకు ఆటంకం కలిగించే అవకాశం ఉంది. పూర్తిగాని పనుల గురించి ముందుగానే చెప్పడం వల్ల ప్రతికూలత ఎదురవుతూ ఉంటుంది. ఏడవది, ఇతరులతో పోలిక. మిమ్మల్ని మీరు ఇతరులతో పోల్చుకోవడం మానేయాలి ఫస్ట్. ఈ అలవాటు మీ వ్యక్తిత్వాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉంటుంది. ఈ విషయాన్ని ఇతరుల దగ్గర ప్రస్తావించకండి. ఎనిమిదవది, దాన ధర్మాలు. దానం అనేది రహస్యంగా చెప్పినప్పుడే దానికి నిజమైన ఫలితం ఉంటుంది. చెప్పుకొని చేసే దానానికి విలువ ఉండదు. కాబట్టి మీ ఉదారతను అందరికీ తెలియజేయవద్దు. తొమ్మిదవది, మీ బలహీనతలు. మీ బలహీనతలను ఎవరికి చెప్పకండి. శత్రువులకు మీ బలహీనత తెలిస్తే మిమ్మల్ని దెబ్బతీయడానికి వారికి ఖడ్గం కూడా అవసరం లేదు. ఇక మీ బలహీనతే మిమ్మల్ని దెబ్బతీస్తూ ఉంటుంది. పదవది, చెడు అలవాట్లు మరియు లోపాలు. మీలోని చెడు అలవాట్లను లేదా లోపాలను అందరి ముందు బయట పెట్టుకోవద్దు. దీనివల్ల మీరు ఇతరుల దృష్టిలో నవ్వుల పాలవుతూ ఉంటారు మరియు అది మీ పరువుకు నష్టం కూడా కలిగిస్తూ ఉంటుంది. 11వది, అసంపూర్ణ కలలు. ఇంకా నెరవేరని మీ కలల గురించి అందరికీ చెప్పకండి. జనం మీ కలలను చూసి వెక్కిరించి మీలోని ప్రేరణను చంపేయవచ్చు. లక్ష్యం చేరుకున్నాకే మీ విజయం గురించి మాట్లాడితే చాలా మంచిది.